వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల రోడ్డుపై హత్య చేసిన నిందితుల అరెస్ట్. హత్య చేసిన నిందితులను రోడ్డు వెంట పట్టుకుని తీసుకెళ్లిన పోలీసులు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్, స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిపై ఈసీకి ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఎన్నికల దృష్ట్యా నిర్ణయం. రైళ్లలో రిజర్వేషన్లు ఫుల్. ఇప్పటికే ఛార్జీలు పెంచిన ప్రైవేట్ ట్రావెల్స్. గోవాలో మద్యం తయారీ కంపెనీలు తక్కువ ధరకే స్మగ్లర్లకు విక్రయిస్తున్న వైనం. పాలిసెట్ ఎంట్రన్స్ ఫలితాల్లో ప్రభంజన సృష్టించిన మేఘన కోచింగ్ సెంటర్ విద్యార్థులు. అభినందించిన డైరెక్టర్ జయసింహారెడ్డి. గెలుపే లక్ష్యంగా శ్రమిస్తున్న కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి. నంద్యాల వెంకటేశ్వర హోటల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు. ₹1,00,000 ఆస్తి నష్టం. ఆవేదన వ్యక్తం చేస్తున్న రఘురాం. ముస్లిం మైనారిటీ పథకాలను కొనసాగించకుండా వారిని జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు. నంద్యాల పట్టణంలోని శ్రీనివాస జంక్షన్లో పాత కేసులో ఉన్న నిందితుడు బాబా ఫక్రుద్దీన్ గొంతు కోసి దారుణంగా హత్యాయత్నానికి పాల్పడ్డాడు రౌడీ షీటర్ చాకలి మధురాజ్. తీవ్రంగా గాయపడ్డ బాబా ఫక్రుద్దీన్ నంద్యాల జీజీహెచ్లో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. బయట పేటకు చెందిన రౌడీ షీటర్ చాకలి మధురాజ్ ప్రతాప్ థియేటర్ సమీపంలోని ధర్మ వాయిస్లో తప్ప తాగాడు. బిల్లు కట్టే విషయంలో అక్కడే ఉన్న బార్ సిబ్బందితో ఘర్షణ పడి పార్దు ప్రశాంత్లను బీర్ బాటిళ్లతో వారిని గాయపరిచాడు. దీంతో బార్ సిబ్బంది అతన్ని చితకబాది బయటకు తరిమేశారు. మద్యం మత్తులో తూలుతూ బార్ నుండి బయటకు వచ్చిన రౌడీ షీటర్ చాకలి మధురాజ్కు ఎదురుపడ్డాడు బాబా ఫక్రుద్దీన్. వీరిద్దరి మధ్య గతంలో పాత కక్షలున్నాయి. దీంతో ఆవేశంగా బాబా ఫక్రుద్దీన్పై దాడికి పాల్పడ్డాడు చాకలి మధురాజ్. ప్రతాప్ థియేటర్ వద్ద వందలాది మంది చూస్తూ ఉండగా బాబా ఫక్రుద్దీన్పై దాడి చేసి అతన్ని బీరు బాటిల్తో గొంతు కోశాడు. అంతటితో ఆవేశం తగ్గకపోవడంతో మ్యాన్ హోల్ పై కప్పును తొలగించి తలపై మోదడానికి ప్రయత్నించాడు. కానీ పైకప్పు రాకపోవడంతో ఆవేశం తట్టుకోలేక ఫక్రుద్దీన్ తలపై కాళ్లతో కుట్టాడు. తర్వాత గుండెలపై కూర్చుని పిడుగుద్దులు గుద్దాడు. తీవ్రంగా గాయపడ్డ అతన్ని జీజీహెచ్లో చేర్పించారు పోలీసులు. అతని పరిస్థితి విషమంగా ఉంది. కాగా బార్లో రాయబడ్డ ప్రశాంత్ పార్ట్ కూడా ఆసుపత్రిలో చేరారు. అలాగే అక్కడ ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ కేసులో పోలీసులు 5 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరినంతా సంఘటన జరిగిన ప్రతాప్ థియేటర్ ప్రాంతంలోకి తీసుకుని వెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. నిందితులను సంఘటన జరిగిన చోట్లు ఎలా జరిగిందని ఆరా తీస్తూ భారీ పోలీసు బలగాలతో ఎన్టీఆర్ కాంప్లెక్స్ నుండి 1 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు హత్య చేసిన ముద్దాయిలను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. మరొకరు ఇలాంటి హత్యలు చేయకూడదనే ఉద్దేశంతో తీసుకెళ్లడం జరిగిందని, అదేవిధంగా ప్రజలు వారిని సెల్ ఫోన్లతో వీడియో తీయడం జరిగింది. లేకుండా ఎవరైనా ఏం విషయం ఎట్లా ఎవరు అతను పంపించిన
ఫోన్ చేసినాం కానీ అన్నారు. బార్లు ఏమి జరిగింది? పైన కింద జరిగింది. పైన జరిగింది అలా. ధర్మాబాద్లో ఒక 4 వ్యక్తులు వచ్చేసి తాగడానికి కూర్చున్నారు. వాళ్ళే అంతా కూర్చొని వాళ్ళే గొడవ చేసుకుంటున్నారు. గొడవ జరుగుతున్న క్రమంలో వాళ్ళు ఏదైనా జరుగుతారన్న భయంతో మేము అడ్డం పోయినాం అనమాట. అడ్డం పోయడానికి నన్ను సప్లయర్ని ఇద్దరిని కొట్టి నాకు బీరువాడిని తీసుకొని నెత్తికేసి కొట్టినారు. నేను నంద్యాల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా
ఎన్ఎండి ఫారూక్ పోటీ చేస్తున్నారని, వారి సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని స్థానిక నంద్యాల టీడీపీ కార్యాలయం నందు నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, జనసేన నాయకులు పిడతల సుధాకర్, పబ్బతి రవికుమార్, గిరిబాబులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాలలో స్వతంత్ర అభ్యర్థి అయిన రామాయణం హైగ్రీవాచారి అనే వ్యక్తికి ఎలక్షన్ కమిషన్ గాజు గ్లాస్ గుర్తు కేటాయించడం జరిగిందని, కానీ వారు ఎన్నికలకు విరుద్ధంగా గాజు గ్లాస్ గుర్తుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోతో ప్రచారం చేసుకోవడంతో ఈ విషయాన్ని తెలుసుకున్న జనసేన నాయకులు, టీడీపీ నాయకులు ఎలక్షన్ కమిషనర్కి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలియజేశారు. ప్రజలందరూ ఒకటి గమనించాలని, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ మాత్రమే అని, వారి గుర్తు సైకిల్ గుర్తు అని గుర్తించి ప్రజలు అందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు సందీప్, నాగేష్ పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు నంద్యాలలో టీడీపీ అభ్యర్థి అయిన ఎన్ఎండి ఫారూక్ గారికి నంద్యాల జనసేన పార్టీ మన నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పడిన ముఖ్య కారణం ఏంటంటే, కర్నూలు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనసేన పార్టీ తరపు నుంచి ఎవరు క్యాండిడేట్ నిలబడలేదు. కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులైన టీడీపీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. కాబట్టి ఇక్కడ జన సైనికులు, మెగాభిమానులు, పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఒకటే తెలుసుకోవాలి. మనకు టీడీపీకి మద్దతు ఇచ్చినందుకు మనము సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి. ఇక్కడ గ్లాస్ గుర్తు ఉండదు. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. కొంతమంది నంద్యాలలో ఇండిపెండెంట్గా ఒక వ్యక్తి నిలబడి గ్లాస్ గుర్తు ఇట్లా ప్రచారం చేస్తున్నాడు. దయచేసి మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు అందరూ ఒకటి గమనించాలి. ఇక్కడ మన ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి అయిన శబరి మేడం గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని చెప్పి తెలియజేస్తున్నాను. గ్లాస్ గుర్తు ఇక్కడ మనకు లేదు. కాబట్టి ఇది ప్రజలందరూ అర్థం చేసుకొని మనం సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడున్న లోకల్ వైసీపీ వాళ్ళు ఇలా వాళ్ళ కార్యకర్తలను పెట్టి ఈ విధంగా ప్రజలని, అభిమానులని అయోమయంగా చేస్తూ ఉన్నారు. ఇట్లా చిల్లర ఫిట్స్ మానుకోవాలని చెప్పి మరొకరు హెచ్చరిస్తూ ఉన్నాము. కాబట్టి జనసేన నాయకులు అందరూ కలిసి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాము. జై జనసేన, జై భీమ్. జనసేన, తెలుగుదేశం కూటమిలో మన నంద్యాల నియోజకవర్గంలో జనసేన తరపున ఎలాంటి అభ్యర్థి ఉండరు. గాజు గ్లాసు గుర్తు ప్రచారంలో ఉన్నది మోసపూరితమైన ప్రచారం. సైకిల్ గుర్తుకు మాత్రమే జనసేన, తెలుగుదేశం ఉమ్మడి కూటమిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్ఎండి ఫారూక్ గారు, ఎంపీ అభ్యర్థిగా వైరెడ్డి శబరి గారు పోటీ చేస్తున్నారు. సైకిల్ గుర్తుపైన మన గాజు గ్లాసు గుర్తు నంద్యాలలో ఉండదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి జనసేన అభిమానులు, మెగా అభిమానులు, మన కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు అందరూ దీన్ని గుర్తించుకొని ప్రచారంలో ఉన్నటువంటి మోసపూరితమైనది గాజు గ్లాసు గుర్తు ఒకరు పెట్టుకున్నారు. అలాంటిది ఏమీ ఉండదు. ఇక్కడ సైకిల్ గుర్తు మాత్రమే ఉంటుంది. ఇలాంటి చీప్ పాలిటిక్స్ను ఎవరు ప్రోత్సహించకుండా సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో ఫరూక్ గారిని, ఎన్ఎండి వైరెడ్డి శబరి గారిని గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం. ఎన్ఎండి ఫరూక్ గారికి, నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి శబరి గారికి మాత్రమే జనసేన మద్దతు ఉంటుంది. నంద్యాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులైన శిల్పా మోహన్ రెడ్డి గారు, వాళ్ళ కుమారులు చీఫ్ పాలిటిక్స్ ప్రదర్శన చేస్తున్నారు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి గ్లాస్ గుర్తు వచ్చినందున అతనికి 23వ నెంబర్ కేటాయించడం జరిగింది. ఆ క్యాండిడేట్ను ఈ చీఫ్ పాలిటిక్స్ ద్వారా ప్రపోజల్ చేస్తున్నారు. ఇటువంటి వాటిని నమ్మకుండా జనసేన ప్రతి ఒక్కరు జనసేన వాళ్ళు తెలుగుదేశం మనం పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చినట్టు నంద్యాల అసెంబ్లీ నుంచి ఫరూక్ గారికి, నంద్యాల పార్లమెంట్ నుంచి శబరి గారికి ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో జనసేన మద్దతుతో మనం గెలిపించాల్సిందిగా ప్రార్థన. మీరు చూశారు, నంద్యాలలో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ గ్లాస్ గుర్తు వచ్చింది. ఆ గుర్తు వచ్చిన తర్వాత సరే వాళ్ళు క్యాంపెయినింగ్ చేసుకోండి ఇండిపెండెంట్, కానీ పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టడం చాలా చాలా తప్పు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. నంద్యాలలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం క్యాండిడేట్ వచ్చి ఎన్ఎండి ఫారూక్ గారు, వైరెడ్డి శబరి గారు. దీన్ని వాళ్ళు వాంటెడ్లీ దీని వెనకాల ఎవరున్నారో కూడా అందరికీ తెలుసు.
మీరు నేను ప్రజలకి ఒకటే చెప్తున్నాను, నంద్యాలలో పవన్ కళ్యాణ్ గారి క్యాండిడేట్ వచ్చేసి ఫారూక్ గారే, సైకిలే వాళ్ళ గుర్తు కూడా, గ్లాసు గుర్తు నంద్యాలలో లేదు. మరి చెప్తున్నాను, మీరు బ్యాలెట్ బాక్స్ వెళ్తే ఫస్ట్ అందరు జన సైనికులు కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, మెగా ఫ్యాన్స్ కానీ అందరు వాళ్ళంతా గుర్తు ఒకటే, సైకిల్ గుర్తు. మీరు అక్కడ ఎక్కడ కానీ క్లాస్ గుర్తు లేదు. అది ఇండిపెండెంట్ క్యాండిడేట్, ఆయనకు సపోర్ట్ చేస్తుంది ఎవరు కూడా అందరికీ బాగా తెలుసు. దానికోసం దయచేసి ప్రజలందరూ మీరందరూ, ఎందుకంటే 2 రోజుల సమయమే ఉంది, దానికోసం మీరందరూ రెండో బటన్ వద్దండి ఎమ్మెల్యే క్యాండిడేట్కి, 3వ బటన్ వచ్చేసి ఎంపీ క్యాండిడేట్కి వచ్చేసి భారీ మెజార్టీతో మనమందరం జన సైనికులు కానీ, తెలుగుదేశం పార్టీలు కానీ, కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ అందరూ కలిసికట్టుగా ఆ రోజు పోలింగ్ బూత్ దగ్గర ఉండి ప్రజలందరికీ తీసుకుపోయి ఓటు ఇప్పించి భారీ మెజార్టీతో ఫారూక్ గారిని నంద్యాలలో మళ్ళీ భైరెడ్డి శబరియాకి గెలిపించి నంద్యాలలో జన సైనికులు అందరూ కలిసి మన తెలుగుదేశం పార్టీని ఒక గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. ఈరోజు ఎందుకంటే మీరు చూశారు, వాళ్ళు ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఏం చేశారంటే, సరే ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్గా తిరగడం తప్పు లేదు, గ్లాస్ గుర్తు వచ్చింది తప్పు లేదు. కానీ ఒక లీడరు ఆయన డైరెక్ట్ మన తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు మీరు ఆ గుర్తు ఎట్లా పెట్టుకుంటారు, ఆయన ఫోటో ఎట్లా పెట్టుకుంటారు, అది తప్పు. దానికోసం నేను ఏమంటున్నానంటే, దయచేసి వాళ్ళ మీద మనం పోలీస్ కూడా కంప్లైంట్ ఇచ్చినాము. ఎందుకంటే ఆయన యూజ్ చేసుకోకూడదు, అది తప్పు. దీని వెనకాల ఎవరున్నారు కూడా మా అందరికీ తెలుసు, నంద్యాల ప్రజలందరికీ తెలుసు. అంటే ఇట్లా చేస్తేనే ఏమన్నా మీకు ఓట్లు వస్తాయని అనుకుంటున్నారు. కానీ ఎవరు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నాను, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఇది చేసినా మీకైతే ఈసారి ప్రజలు ఓటు వేయరు. మీ రిమ్మిక్లు 20 సంవత్సరాల నుంచి చూసి ప్రజలు కూడా ఇంకా డిసైడ్ చేసుకున్నారు దానికోసం మీరు దయచేసి అందరికీ ఒకటే కోరుతున్నాను. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు దూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జిల్లాకు తరలి రానున్నారు. పోలింగ్ తేదీ ఈ నెల 13 కావడంతో ఎలాగో 12వ తేదీ ఆదివారం సెలవు, ముందుగా 11వ తేదీ శనివారం రాత్రి వారంతా జిల్లాకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగులకు శని ఆదివారాలు సెలవు కావడంతో 10వ తేదీ రాత్రి బయలుదేరేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇక ఓటేశాక 13వ తేదీ రాత్రి పలువురు తిరుగు ప్రయాణం అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాగా ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి నంద్యాల జిల్లాకు వచ్చే రైళ్లలో రిజర్వేషన్లు ఫుల్ కావడంతో ప్రజలు బస్సుల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 9, 10, 11, 12 తేదీల్లో హైదరాబాద్ నుంచి జిల్లాకు వచ్చేందుకు రోజుకు 5 చొప్పున ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. బెంగళూరు నుంచి రోజుకు 4 చొప్పున ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ప్రత్యేక బస్సులో రిజర్వేషన్ పూర్తిన వెంటనే అవసరాన్ని బట్టి ఎన్ని బస్సులు కావాలన్నా ఏర్పాటు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ప్రత్యేక బస్సులో సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తున్నామన్నారు. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ వారు ఇప్పటికే అధిక ఛార్జీలతో టికెట్ ధరలను ఆన్లైన్లో పొందుపరిచారు. कर्नूल
గోవాలో మద్యం తయారీ కంపెనీలు ఎక్కువ. అసలు బ్రాండ్కు ఏమాత్రం తీసిపోకుండా తయారు చేస్తుంటారు. స్థానిక మద్యందారులతో పోలిస్తే ధర చాలా తక్కువ. మన వద్ద అమ్మే బ్రాండ్లను సగం ధరకే విక్రయిస్తారు. పైగా ఆ కంపెనీలు పన్ను ఎగవేసేందుకు అనధికారికంగా మద్యం తయారు చేసి తక్కువ ధరకే స్మగ్లర్లకు విక్రయిస్తారు. గోవా నుంచి కర్ణాటక మీదుగా జిల్లాకు తరలించినట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన పలువురు నాయకులు తక్కువ ధరకు లభించే గోవా మద్యం దిగుమతి చేసుకుని ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. గోవా మద్యం తరలిస్తున్న కంటైనర్ ఇటీవల నంద్యాల పరిధిలో పట్టుబడిన ఉదంతమే ఇందుకు నిదర్శనం. ఇదివరకే వేర్వేరు మార్గాల ద్వారా రహస్య స్థావరాలకు గోవా మద్యం జిల్లాకు చేరుకుంది. అసలు మద్యానికి గోవా మద్యానికి తేడా తెలియని మందుబాబులు చేతికి అందిన వెంటనే తెగ తాగేస్తున్నారు. బాబు ఇందాక వచ్చి అటుపోయిన ఇద్దరు దగ్గరే పంపించిన ఇంకా ఇద్దరు వచ్చినారు కాదురా ఇందా ఓపెన్ అయింది మూలబెట్టు 2024 పాలిసెట్ ఎంట్రన్స్ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన మేఘన కోచింగ్ సెంటర్ విద్యార్థులు తమ కోచింగ్ సెంటర్లో 210 మంది విద్యార్థులు కోచింగ్ తీసుకోగా 206 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 98% సక్సెస్ రేట్ను తమ మేఘన కోచింగ్ సెంటర్ కైవసం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. కేవలం 4 విద్యార్థులు మాత్రమే అర్హత సాధించలేదు. ర్యాంకులు సాధించిన ప్రతి విద్యార్థికి తన అభినందనలు తెలియజేస్తున్నారు. కె తిరుమల సాయి అనే విద్యార్థి స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది. 120 మార్కులకు గాను 107 మార్కులు సాధించి స్టేట్ లెవెల్లో 606వ ర్యాంక్ సాధించడం జరిగింది. దాదాపుగా 1000 లోపు 27 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ఈ ర్యాంకులు సాధించడానికి కృషి చేసిన తమ అధ్యాపక బృందమైన శివ, జమాల్, సాదిక్, మల్లికార్జునను అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా గత 15 సంవత్సరాల నుండి తమకు కోచింగ్ సెంటర్ విద్యార్థులు ఈ ర్యాంకులు సాధించడం జరుగుతోంది. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మేఘన కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జయసింహారెడ్డి బహుమతులు అందజేశారు. నా పేరు వై నిఖిల్. నేను మేఘనా కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవడం జరిగింది. మొన్ననే వచ్చిన పాలిసెట్లో 120 మార్కులకు గాను 93 మార్కులు రావడం జరిగింది. నాకు రాష్ట్ర స్థాయిలో 2263 ర్యాంకు రావడం జరిగింది. దీనికి కారణమైన మా డైరెక్టర్ సార్ జయసింహ సార్ కావచ్చు, మాకి చదువు చెప్పిన ఉపాధ్యాయులు, మా మ్యాథ్స్కి వచ్చిన శివ సార్, అఖ్తర్ సార్, ఫిజిక్స్కి చెప్పిన సాదిక్ సార్, కెమిస్ట్రీకి వచ్చిన మల్లికార్జున సార్, మా తల్లిదండ్రులు కూడా నాకు ఈ మార్కులు రావడానికి ఎంతో ప్రోత్సహించడం, ప్రేరణ ఇవ్వడం జరిగింది. దీనికి నేను ధన్యవాదాలు తెలుపు. నా పేరు కె తిరుమల సాయి. నేను మేఘనా కోచింగ్ సెంటర్లో చదివాను. నేను పాలిసెట్ ఎగ్జామ్లో 120 మార్కులకు గాను 107 మార్కులు సాధించాను. రాష్ట్ర స్థాయిలో నాకు 606 ర్యాంక్ వచ్చింది. దీనికి కారణం డైరెక్టర్ సారు, మ్యాథ్స్ జయసింహ సార్, మ్యాథ్స్ సార్ అయిన శివ సార్ అండ్ అఖ్తర్ సార్, ఫిజిక్స్ సార్ అయిన సాదిక్ సార్, కెమిస్ట్రీ సార్ అయిన మల్లికార్జున సార్, వీళ్ళ ప్రోత్సాహంతో నేను సాధించాను. నా తల్లిదండ్రుల ప్రేరణ కూడా దీనికి ఎంతో కారణమైంది. అందరికీ అభినందనలు. నిన్న వెలువడిన పాలిసెట్ ఎంట్రన్స్ ఫలితాలలో మా మేఘనా కోచింగ్ సెంటర్ విద్యార్థులు ఎక్కువ ర్యాంకులు సాధించారు. అదేవిధంగా ప్రభంజనం సృష్టించారు. 210 మంది విద్యార్థులు కోచింగ్ తీసుకోగా 206 మంది విద్యార్థులు అర్హత సాధించారు. కేవలం 4 విద్యార్థులు మాత్రమే అర్హత సాధించలేకపోయారు. 98% సక్సెస్ రేటును సాధించారు. ఈ సక్సెస్ రేటును చెప్పుకోవడానికి గర్వకారణంగా ఉంది. అదేవిధంగా కె తిరుమల సాయి అనే విద్యార్థి పాలిసెట్లో 120 మార్కులకు గాను 107 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 606వ ర్యాంకును సాధించడం జరిగింది. అదేవిధంగా వై నిఖిల్ అనే విద్యార్థి
120 మార్కులకు గాను 93 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 2263 ర్యాంకులు సాధించడం జరిగింది. టోటల్గా 10,000 లోపు మా మేఘనా కోచింగ్ సెంటర్ విద్యార్థులు 27 మంది విద్యార్థులు 10,000 లోపు ర్యాంకులు సాధించడం జరిగింది పాలిసెట్లో. అదేవిధంగా ఈ ర్యాంకులు సాధించడానికి కృషి చేసిన అధ్యాపక బృందమైన శివసార్ గారికి, అఖ్తర్ సార్ గారికి, సాదిక్ సార్ గారికి, మల్లికార్జునకి, జమాల్ సార్ గారికి, షరీఫ్ గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ర్యాంకులు సాధించిన ప్రతి విద్యార్థికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే నీటు, ఎంసెట్, జేఈఈ అడ్వాన్సు మరియు గ్రూప్ 2 మెయిన్స్ వంటి ఫలితాలలో మా మేఘనా కోచింగ్ సెంటర్ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారని నేను కోరుకున్నాను. గత 15 సంవత్సరాల నుంచి మా మేఘనా కోచింగ్ సెంటర్ విద్యార్థులు ఈ ర్యాంకులు సాధించడం జరుగుతుంది. మరి ఒకసారి ఈ అధ్యాపక బృందమైనటువంటి వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. నంద్యాల పట్టణంలోని 42వ వార్డు బయటపేటలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి గోకుల్ కృష్ణారెడ్డి ఇంటింటికి కాంగ్రెస్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి గోకుల్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు, మహిళలకు రక్షణ దొరుకుతుంది, యువత నిరుద్యోగ బారి నుండి బయటపడుతుంది. అంతేకాకుండా మహిళలకు సంవత్సరానికి ₹1,00,000 ప్రకటించింది. వంట గ్యాస్ సిలిండర్ ₹500 అందిస్తుందన్నారు. ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓట్లు వేసి వేయించి అత్యధిక మెజారిటీని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జాగ్రత్త తల్లి, మీరు ఓట్లు మనము 2,000 ఇచ్చి 5 సంవత్సరాలు భరించాలి. 2,000 నీకు ఇంటికి 4 బంధువులు వచ్చి అయిపోతుంది. జాగ్రత్త, ఆలోచన చేసి ఓట్లు వేసుకోరి. వచ్చాడు అంటే మీరు మరి చేస్తాము, చూస్తాము, చేస్తాము, 2 మాటలే. 5 సంవత్సరాలు అయింది కదన్న ప్రభుత్వం వచ్చి. ఎవర్ మేబీ గోయింగ్ ఆన్ 5 years 14 years చేసిన వాళ్ళు ఉంటారు, అందరూ ఉండారు. కానీ దేర్ ఇస్ నాట్ డెవలప్మెంట్ ఇన్ ద రూరల్ ఏరియా. Particularly, especially SC/ST. He is not asking any question. He cannot do it about it. That's all. ఒక్కసారి అవకాశం ఏంటన్నా, నేను కూడా రైతు కష్టం తెలిసినని ఖచ్చితంగా దీనిపైన పోరాడే నేను ఈ నంద్యాలలో మన స్థానికులు గెలవాలి ఒకసారి అని చెప్పేసి పోరాడుతున్నాను. మీలాంటి వాళ్ళు అవకాశం ఇస్తే తప్పకుండా మీలాంటి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు జవాబు చెప్తాం. మనం చేసి ఓటేరి నంద్యాలలో గెలిచాలి. మీరు పొరపాటున మన ఓటును అమ్ముకున్నామంటే మీ దగ్గరకు వచ్చే డబ్బు వాళ్ళు ఇచ్చే ₹2,000 కరెక్ట్, గంట సేపు 2 గంటలు ఖర్చు. 5 సంవత్సరాలు మనం వేసిన ఓటుతో 5 సంవత్సరాలు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. నీ ఓటు విలువ 2,000. వాళ్లకు మన ఓటు విలువ మర్చిపోకరి. ఓటు పొరపాటుని వాళ్ళు ఇచ్చే లెక్క ఎంత గంటకు అయిపోతుంది మనకు ఆ జోలోది. ఈ నుంచి అట్ట పోయి ఒక 2 మొగుడు పిల్లం పోయి తినేస్తే అయిపోతుంది లెక్క. వాళ్ళకేమో 5 సంవత్సరాల అధికారం ఇస్తున్నాం మనం. ఆ 2,000కు 5 సంవత్సరాలు మనం ఏదెక్కి తొక్కుతారు వేసి. ఎవడు పలకరించేతోడు కూడా ఉన్నాడు. ఇంత ఓట్లు అయిపోతాం మనల్ని. జాగ్రత్తగా వచ్చినారు. తెలుగుదేశం చేసింది, వైసీపీ చేసింది. ఓసారి ఆలోచన చేసి రేపు ఓట్లు వేసేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించి ఓటేయండి. అంతే నేను అడిగేది. మనం వాళ్ళు ఏదో తెచ్చి డబ్బులు వారేచ్చే మనమేం వాళ్ళ కింద పనిచేసే తోలం కాదు, లేకుంటే వాళ్ళ కింద గాసగాళ్ళం కాదు. ఓటు మీ హక్కు, ఓటే మీ ఆయుధం. ఆ ఆయుధాన్ని మీరు కరెక్ట్ గా వాడినారంటే ఈ పనులన్నీ ఉరుకులాడతాయి. వాటి ముక్కు పిండి అధికారి తెలుగుదేశానికి అవకాశం ఇస్తాం, జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తాం. సరే, ఇక్కడ నాయకుడు సరైన వాళ్ళు ఉన్నారా? లేరు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు వచ్చి పోటీ పడి డబ్బులు పంచుతున్నారు. డబ్బులు పంచుతానే నీకు ఓటేయాలనా? నీ 2,000 ఎంతసేపు అయ్యా? నువ్వు గంట సేపు మీ బంధువులను పిలుచుకొని బయటికి పోతే అయిపోతుంది. వాళ్ళకేమో 5 సంవత్సరాల అధికారం. వాళ్ళు ఇచ్చిన 2,000కు 5 సంవత్సరాలు మనం వాళ్ళకి అధికారం ఇవ్వాలి. మన డబ్బులేమో గంటకు అయిపోవాలి. ఆలోచన చేయండి. ఓటేసాలకు మనం మనస్ఫూర్తిగా మనం ఎవరికిచ్చే నాయకుడు పలుకుతాడో పని చేయించుకోగలుగుతామో ఆ నాయకునికి ఏంటి. ఏమ్మా జాగ్రత్త తల్లి. ఓటే మీ హక్కు, ఓటే మీ ఆయుధం. ఈ ఇంత 13వ తేదీ అయిపోతే మిమ్మల్ని ఎవ్వరు పట్టించుకోరు, మీ బజారు కూడా రారు. మంచోళ్ళకి ఏంటమ్మా, మీకు పలికేతోళ్ళకి ఏంటి. ఒకసారి హస్తం గుర్తుకు పెట్టండి కాంగ్రెస్ పార్టీకి. నంద్యాల రైల్వే స్టేషన్ రోడ్లో
వెంకటేశ్వర హోటల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల హోటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాప్లో ఉన్న వస్తువులు దగ్ధం కావడం జరిగింది. వెంకటేశ్వర హోటల్ యాజమాన్య రఘురాం మాట్లాడుతూ రాత్రి యథావిధిగా షాప్కు తాళాలు వేసి ఇంటికి వెళ్లడం జరిగిందని, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల హోటల్లో మంటలు చెలరేగడంతో అన్ని కాలిపోవడం జరిగిందని, మొత్తం ₹1,00,000 విలువ చేసే ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. రఘురాముడు మాలో రాత్రి 10:30 బంద్ చేసినాం. ఉదయం తెరిచే లోపల కాలుతో ఉన్నది. ఇంకా 2 ఫ్రిడ్జ్లు కలిపి ఇంకా కూల్ డ్రింక్స్, పాలు, పెరుగు. ఎంత నష్టం ఉంది? ₹1,00,000. అదే షార్ట్ సర్క్యూట్ ఇవ్వడం జరిగింది. మేము తెచ్చుకోవాలా తినాలి ఏం లేదు. మొత్తం క్లీన్ కలిపి 2 ఫ్రిడ్జ్లు ₹1,00,000. ప్రభుత్వం సార్ ఆదుకోవాలి. ఇంటి పోయినాక మేము బాగా 10:30 పోయినాక రాత్రి సరుకులన్నీ తెచ్చేసి దాంట్లో పెట్టి కూలింగ్ అవి పెట్టి మళ్ళీ పొద్దున వ్యాపారం మాకు తెచ్చుకొని అప్పు తెచ్చుకుంటే విడ కట్టుకుంటాము. అవి మళ్ళీ ఏం జరిగిందో చీకటి 5:30కి వచ్చేసినాం. 5:30కి వచ్చే వాళ్ళకు అంత పొగలేసింది. 2 ఫ్రిడ్జ్లు కలిపినాయి. సరుకు అంత సుమారు సిగరెట్లు అన్ని రాత్రి అన్ని మొత్తం అవన్నీ రాత్రి బ్యాగులు తెచ్చుకునే కొత్తవి అవి 900 ఊరి పోలని బంగ్లో దొంగలు కొడుతున్నారని ఆడ తెచ్చిపెట్టినా. అదొక 2,000 అర్థము. డబ్బులు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. 4-5 సిగరెట్లు పోయినాయి. సిగరెట్ డబ్బా అన్ని తెచ్చి ఇన్ని పెట్టి పోతాము. సిగరెట్ల రేట్ ఎక్కువ. సిగరెట్లు అన్ని పెద్ద పెద్దవేనా ఏం లేవు, అన్ని పెద్ద పెద్దవే. ప్రభుత్వం ఆదుకోని అదే ఏదో మా దాంట్లో చేసుకుంటే తినాలి లేకుంటే లేదు. ₹1 సంపాదించుకోవాలా సిగరెట్ మీద టీ మీద చేసుకుంటేనే మాకు బతుకు. బాడీలు కట్టుకోవాలి ఎట్లా వస్తుంది మాకు. అది దేవుడు అది కూడా చూపించాడు మాకు. నంద్యాల ముస్లిం మైనారిటీ పథకాలను కొనసాగించకుండా వారిని జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని టీడీపీ నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్, సీనియర్ న్యాయవాది తులసిరెడ్డి మండిపడ్డారు. టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులు గఫార్, సుభాన్ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమ్మేళనం స్థానిక ఫరూక్ నగర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఏరాస్ ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ బాబన్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు ఏవీఆర్ ప్రసాద్, తాతిరెడ్డి తులసిరెడ్డి, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు టీడీపీ నాయకుడు డాక్టర్ రామకృష్ణ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. షబరి, ఫరూక్, తులసిరెడ్డి మాట్లాడుతూ ముస్లిం సంక్షేమాన్ని జగన్ విస్మరించారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు మణియార్ ఖలీల్, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, ముస్లిం మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం అమ్మా. అలాగే రాష్ట్ర भाई थोड़ा बैठ जाओ भाई. మన మిస్బా గురించి ఈరోజు కాబోయే మన ఎంపీ గారు బైరెడ్డి శబరిరెడ్డి గారు వాళ్ళు ఈరోజు గుర్తు చేయడము చాలా సంతోషం అమ్మా. అలాగే రాష్ట్ర అరేంజ్ చేసినందుకు వాళ్ళకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వైకాపా పాలన అంటే అరాచక పాలన.
మైనారిటీల పైన ఎస్సీల పైన చాలా అఘాయిత్యాలు జరిగినాయి ఈ ప్రభుత్వంలో. కాబట్టి ఏ ప్రభుత్వానికి ఓటేస్తే మంచి జరుగుతుందని మీరు అందరూ ఆలోచన చేసుకోరు. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు మేధావులు, మీకు అందరికీ బాగా తెలుసు, ప్రతిరోజు పేపర్ చూస్తున్నారు. ఇక్కడ నంద్యాల అభివృద్ధి ఏం చెందింది? 25 సంవత్సరాలు ఫరూక్ గారు ఉన్నారు, ఇక్కడ ఏం చేశారని అడుగుతున్నాడు. వాడు నిక్కరే వేసుకోలే. ఫరూక్ సార్ మినిస్టర్ అయినప్పుడు వాడు మాట్లాడేటోడు. ఇక్కడ ఇప్పుడు ఏం తెలుసు? అభివృద్ధి చేసింది, దాన ధర్మాలు చేసింది ఫరూక్ సార్ కుటుంబం. ఫరూక్ సార్ శ్రీనివాస్ నగర్ గేట్ లో ఆయన సొంత ఆఫీస్ ఇంటిని అంతా పడగొట్టి రస్తాగా ఇచ్చేసినాడు. పద్మావతి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి స్థలాన్ని ఇచ్చి రాకపోకలకు రస్తా ఇచ్చాడు. ఖలీల్ సిద్దిక్ స్కూల్ ఇచ్చాడు. అలాగే సాయిబాబా గుడికి స్థలం ఇప్పించారు. అయ్యప్ప స్వామి గుడికి స్థలం ఇప్పించారు. ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు. పక్కనే ఫరూక్ నగర్ అంతా అభివృద్ధి చేసి సార్ పేరే పెట్టినారు. పెళ్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతారంట. వీళ్ళు కూడా కళ్ళు మూసుకొని పోతా ఉన్నారు రోడ్ల పడి, ఏమి కనపడటం లే. ఎన్నో ఈద్గాలు కట్టించినాడు. వాళ్ళకేం అర్థం కావడం లేదు. ఎక్కడి నుంచి వచ్చినారు వాళ్ళు? ఏ ఊరు నీది? కొండ సుంకేశ్వరం. నాది నంద్యాల, నంద్యాల నా అభివృద్ధి నా నంద్యాల అని మాట్లాడతారు. నీ అభివృద్ధి ఎక్కడ ఉంది? ఇక్కడ ఎక్కడా లేదు. ఇక్కడ దోసుకోవడానికి వచ్చినావు, దాచుకోవడానికి వచ్చినావు. 100 రూపాయలు స్థలం కొంటావు, 10,000 అమ్ముతావు. అంతా చుట్టుపక్కల మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారమే. వాళ్ళ నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రికి ఉన్నప్పుడు రోడ్డు పోతుంది 4 లైన్. ఎక్కడి నుంచి? కర్నూలు నుంచి కడప ఏదానికి పోతా ఉంది. ఇంజనీర్ తో మ్యాప్ తెప్పించుకున్నాడు, చూసినాడు. వీళ్లకు ఇక్కడ ఎంపీనే ఆనాడు పార్లమెంట్ లో మద్దతు పలికాడు ఎన్ఆర్సీసీఏ. ఆ 2014లో కూడా మనకు ఉన్నింది, అలయన్స్ ఉన్నింది. కానీ ఎక్కడ కూడా ముస్లిం సోదరులకు అన్యాయం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. మనం ఒకటే ఆలోచన చేయాలి. ఈనాడు 2014లో ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లానే ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి పైన జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు 3 లక్షల రూపాయలు. ఈరోజు మీ ఇంట్లో 4 ఉంటే, 2 ఉంటే 8, 3 లక్షలు ఇంటూ 2 6 లక్షల రూపాయలు అప్పు చేశాడు. మరి ఈ అప్పులు తీరాలి అంటే ఎట్లా? ఎవరో ఒకరి సహకారం కావాలి కాబట్టే, కానీ ఇంకా వేరే ఉద్దేశం లేదు. ఇక్కడ మనం అందరం ఆలోచన చేయాలి. ఈ రోజు బైరెడ్డి కుటుంబం నుంచి మీ అందరికీ తెలుసు బైరెడ్డి కుటుంబం గురించి. బైరెడ్డి కుటుంబం ఎప్పుడూ కూడా మా నాన్న ఒకటే చెప్పారు, మన మతాన్ని పాటించు, ఇతర మతాలను గౌరవించు అని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా బైరెడ్డి కూతురుగా మీ వెంట ఉంటాను. ఖచ్చితంగా మీ సమస్యలను పోరాడే వ్యక్తికి ఓటేయండి ఈసారి. ఎందుకంటే ఆ ఓటు గనుక వేరే వాళ్లకు వెళ్ళిందంటే మన పనులు చేయరు, మన గురించి మాట్లాడరు, మన సమస్యల గురించి పార్లమెంట్ లో తీసుకెళ్లాలంటే మీకు మీ వెంట ఉండే వ్యక్తి కావాలా, మీ సమస్యలు తెలిసే వ్యక్తులు కావాలా. కాబట్టి మళ్ళీ ఈ 5 సంవత్సరాలు చూసాము, ఒక్కసారి కూడా మన ఎంపీ గారు ఒక్కసారి కూడా మైనారిటీ సమస్యల గురించి మరి మాట్లాడలేదు. మరి ఎవరైనా నాకు చెప్పగలుగుతారా ఏదైనా ఒక సమస్య గురించి ఆయన మాట్లాడినట్టు? ఇంతవరకు మైనారిటీ అనే పేరే ఎత్తలేదు ఆయన. మరి ఆలోచన చేయండి. రిజర్వేషన్లు ఉన్న రిజర్వేషన్ ని కూడా తీసేయమని రాజ్యసభ సభ్యులు మాట్లాడతారు, వైసీపీ రాజ్యసభ సభ్యులు. ఈనాడు చూస్తున్నాం వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల రోడ్డుపై హత్య చేసిన నిందితుల అరెస్ట్. హత్య చేసిన నిందితులను రోడ్డు వెంట పట్టుకుని తీసుకెళ్లిన పోలీసులు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్, స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిపై ఈసీకి ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఎన్నికల దృష్ట్యా నిర్ణయం. రైళ్లలో రిజర్వేషన్లు ఫుల్. ఇప్పటికే ఛార్జీలు పెంచిన ప్రైవేట్ ట్రావెల్స్. గోవాలో మద్యం తయారీ కంపెనీలు తక్కువ ధరకే స్మగ్లర్లకు విక్రయిస్తున్న వైనం.
2024 పాలిసెట్ ఎంట్రన్స్ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన మేఘన కోచింగ్ సెంటర్ విద్యార్థులు అభినందించిన డైరెక్టర్ జయసింహారెడ్డి. గెలుపే లక్ష్యంగా శ్రమిస్తున్న కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి. నంద్యాల వెంకటేశ్వర హోటల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు, ₹1,00,000 ఆస్తి నష్టం, ఆవేదన వ్యక్తం చేస్తున్న రఘురాం. ముస్లిం మైనారిటీ పథకాలను కొనసాగించకుండా వారిని జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు. ఇవే ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.